ఉచిత విద్యుత్ పై తానా సభల్లో తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ వక్రీకరించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తన మాటలను ఎడిట్ చేసి కేటీఆర్ అతి తెలివి ప్రదర్శించారన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఉంటుందా అని తానా సభలో తనను అడిగారని, తాను చెప్పిన సమాధానంలో ఒక బిట్ ను కట్ చేసి వక్రీకరించారన్నారు. 2004 మేనిఫెస్టోలో తమ పార్టీ ఉచిత విద్యుత్ ను పెట్టిందని, కానీ కేసీఆర్ కుదరదని చెప్పారన్నారు. ఉచిత విద్యుత్ పై బీఆర్ఎస్ తో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఉచిత విద్యుత్ పథకం తీసుకువచ్చింది కాంగ్రెస్ అన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకుని వ్యవసాయాన్ని పండుగ చేసింది కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణలో విద్యుత్ వెలుగులు అన్నారు. వైఎస్ వచ్చాక ఉచిత విద్యుత్ పైన తొలి సంతకం చేశారన్నారు. 2009లో 7 గంటల నుండి 9 గంటల వరకు సరఫరాను చేసి పెంచినట్లు చెప్పారు. రైతులకు రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్ అని అన్నారు. తమ నిర్ణయాన్ని చెప్పబోతున్నారు. ఈ మధ్యనే వారం క్రితము చంద్రశేఖరరావు గారి సర్వే ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. 104 మంది ఎమ్మెల్యేల సర్వే వల్ల 80% ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవరు, వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలవరని నివేదిక వచ్చింది. సిద్దిపేటలో కూడా చంద్రశేఖరరావు విషయంలో గెలిసే గ్యారెంటీగా లేదు సర్వేలో వచ్చిన రిపోర్ట్. అందుకే చంద్రశేఖరరావు గట్టిగా ఎక్కడ చెప్తలేడు నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తాను. ఇవాళ గజ్వేల్లో చంద్రశేఖరరావు గారు ఎన్నికలలో పోటీ చేస్తాను ఎక్కడ మాట్లాడతలేడు. ఎందుకు మాట్లాడతలేడు అంటే గజ్వేల్లో చంద్రశేఖరరావు ఓడిపోతాడన్న సర్వే రిపోర్ట్ వచ్చింది కాబట్టి చంద్రశేఖరరావు స్వయంగా నేను గజ్వేల్లోనే నించుంటా, నేను గజ్వేల్ ప్రజలను సేవలు చేసినా తిరిగి నన్ను గెలిపిస్తారని చెప్పుకునే ధైర్యం లేక పక్క నియోజకవర్గాలు ఎత్తుక్కుంటుండు. ఓటమిని తన ఖాతాలో రాయకుండా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, నేను చాలామంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇయ్యను, టికెట్లు మారుస్తా అని రెండో వాదన తీసుకొచ్చాను. ఇవాళ ఉన్న అందరికీ మేము టికెట్లు ఇస్తామని ఎందుకు టీఆర్ఎస్ ధైర్యంగా చెప్పుకోలేకపోతుంది? నేను సూటిగా సవాల్ విసురుతున్నా కేసీఆర్కు, కేటీఆర్, మీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తామని చెప్పే ధైర్యం మీకుందా? మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే, మీరు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ఉంటే, రైతు పండించిన పంట చివరి గింజ వరకు మీరు కొనుగోలు చేసి ఉంటే, పేదలకు మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఉంటే, ఇంటికొక ఉద్యోగం మీరు ఇచ్చి ఉంటే, రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేసి ఉంటే, ఫీజు రియంబర్స్మెంట్ మీరు చెల్లించి ఉంటే, మీరు సిట్టింగ్లకు అందరికీ సీట్లు ఇస్తామని మీరు చెప్పండి. మీరు మొగోళ్ళు అయితే, మీకు మగతనం ఉంటే, మీలో చీము నెత్తురు ఉంటే మీరు సిట్టింగ్లకు అందరికి సీట్లు ఇస్తామని చెప్పమని అడుగుతున్నా. లేకపోతే మీరు ఆడా కాదు మగ కాదు మాడా అని చెప్పి నేను స్పష్టంగా మాట్లాడుతున్నా.